నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఉండవేలు సురేష్. ఏం చేస్తుంటారన్న? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏ ఏరియా అన్న మీది? అమరావతి. ఏంటన్నా మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. 2 నెలలు కావస్తూ ఉంది. వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులే ప్రధానంగా పరిపాలన కొనసాగుతూ ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు బయట. ఏంటి, దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? సరే, వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పరంగానే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన పనులని వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు అంతే. ఇందుట్లో మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అంత అవసరం కూడా ఏం లేదు. అవన్నీ ఆరోపణలు. వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళ నిజమైన పదం ఒకటి వాళ్ళ డిక్షనరీలోనే, వాళ్ళ పార్టీ డిక్షనరీలోనే లేదు. ఏ రోజు అయినా కానీ వాళ్ళు రంగులు వేసుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళ ఆరోపణలు ప్రజలు విన్నారు. ఆఖరికి 11 కూడా వచ్చే కాదేమో, ఏదో అలా వచ్చింది. ఇంకా ఆయన భౌతికంగా మనం ఏం చేయడానికి కూడా ఏం లేదు. ఆయన అలా వదిలేయటమే. అంటే ఆయన పదే పదే ఎన్డీఏకి సంబంధించిన నాయకులు అంటే పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ నన్ను అంతమొందించడానికి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో మీడియా ఛానల్స్తో కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలను ఎలా చూడొచ్చండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనకపోతే ఇబ్బంది, కానీ అంటే ఇబ్బంది ఏముంది? ప్రజలందరికీ తెలుసు కదా. ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారో ఆయన అంతరాత్మను అడగండి. ఆయన సొంత కన్న తల్లి, సొంత చెల్లి, ఇక బాబాయ్ గొడ్లపోటు. ఈ ప్రజలకి ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతిదీ కూడా అంతా ఇప్పుడు అమరావతి రాజధాని గురించి చంద్రబాబు నాయుడు గారు అంతా రాజమౌళి సెట్టింగ్ అయ్యేదని అన్నారు. మరి ఈ రోజున ఆ రోజున కూడా ఏంటంటే అమరావతి రాజధాని ఇక్కడే ఉండిద్ది కాబట్టి ఎన్నైతే కన్స్ట్రక్షన్లు జరిగినాయో బిల్డింగ్లు ఒక 70-80%, 90% అయిన బిల్డింగ్లు అన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజున చెప్పుకోలేకపోయింది. సోషల్ మీడియా పరంగా చెప్పుకోలేకపోయింది. దాన్ని వాళ్ళు హైలైట్ చేసుకున్నారు. వాళ్ళకేంటంటే పేటీఎం ఒక పోస్ట్ పెడితే డబ్బులు వస్తాయి. రాజకీయ విమర్శ చేయాలి, రాజకీయాల గురించి మాట్లాడాలి. చట్టసభల్లో ఈరోజు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. చాలా గౌరవప్రదంగా ప్రతిపక్షంలో ఉన్నా కానీ హుందాతనంగా మాట్లాడారే. కానీ ఇంత నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ గారిని కానీ వాళ్ళ ఏదైనా ఉంటే రాజకీయ విమర్శ చేయాలి. కానీ మాకు అధిక సీట్లు ఉన్నాయి అని చెప్పేసి నోరు జారి ఎలా అయితే మాట్లాడారో, ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తే మమ్మల్ని చంపేస్తాడన్న భయంతో ఇంత శాతం ఓటింగ్ ఇచ్చి కూటమిని ఈ విధంగా అఖండ మెజార్టీతో గెలిపించారు. మరి ఈయన ఒక వైన్స్ అంటే మద్యంలో కానీ, ఇక ఇతర గనులు కానీ, ఏదైనా కానీ టోటల్గా ప్రజలు తెలుసుకున్నది ఏంటంటే ఇతను మన దగ్గర నుంచి 10 రూపాయలు తీసి 10 రూపాయలు మనకి ఇస్తున్నాడు, మన దగ్గర నుంచి 2000 రూపాయలు లాక్కుంటున్నాడని ఇబ్బందితో 12 అయినా 11 అయినా 1 గంట అయినా ఓటు రూపంగా బదిలిచ్చారు. అది మరి ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ సుధాకర్ బాబు గారు, అంటే ఇది చాలామంది మర్చిపోయారో లేకపోతే గుర్తుందో, అతని అంత దయనీయమైన స్థితిని మాస్క్ పీపీ కిట్లు అడిగినందుకే ఓ జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాది, ఉగ్రవాది, రాజకీయ పరిపాలన చేత కానీ సవట సన్నాసి, ఈ మాటలను నేను అనకూడదు కానీ అనాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తను ఆ డాక్టర్ సుధాకర్ బాబు గారి దగ్గర నుంచి మొదలేసుకుంటే ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి వర్యులను కూడా ఎఫ్ఐఆర్లో పేరు లేదు. అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కదండి ఇక్కడ ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంకా కార్యకర్తలు కూడా బలంగా ఉండలేరు అనే దిశగా ఆయన ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేశాడు. వాళ్ళు తగిన పాఠం ఓటు రూపంగా చెప్పారు. ఏంటంటే ఆయన మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా కోసం మరి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం కానీ, మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈయన తీసుకున్న నిర్ణయాలు కానీ అసలు ఎలా రియాక్ట్ అవుతారు వీటి మీద? ప్రజలకైతే మీరు నమ్మరో గడిచిన 5 సంవత్సరాలు అంతా కూడాను చాలా ఇబ్బందికరంగా అంటే ప్రశ్నించలేరు. ఏదైనా ప్రశ్నించాలి అని అంటే మనం చంపేస్తారేమన్న భయంతో బతికారు. ఈ రోజున వైసీపీ వాళ్ళు కూడా నిజంగా చెప్తున్నాను, ఏదో వాళ్ళకి ఏదో పదవులు వస్తాయని అవి వస్తాయి అని చెప్పి ఆశపడి సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. లోకేష్ గారి స్థాయి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి, ఎవడు పడితే వాడు పిచ్చి కుక్కలు వాగినట్టు వాగారు. వాగిన వాళ్ళు ఈరోజు కూడా నుంచొని మాట్లాడచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్క ఛాన్స్ ఎంత ప్రమాదకరమో చూశారు.
ఇందుట్లో కుల మత ప్రాంత భేదం లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అడ్డగోలుతనంగా మీరు చూసే ఉంటారు. మాచర్ల కావచ్చు, వినుకొండ కావచ్చు, జై జగన్ అనకపోతే నడు రోడ్లో ఫోటోలను కోసినట్టు కోసిన ఘనత వైసీపీ పార్టీకి చెందుతుంది. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకకంఠంతో ఒకటయ్యి ఈ రోజున ఎన్డీఏ కూటమిని గెలిపించారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు దాచుకున్నది ప్రజలపైన వేసిన భారం ఏదైతే ఉందో, ఎవరైనా ఇది ఎగ్జాంపుల్గా చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత సంసారం చేస్తే పిల్లోడు 9 నెలల్లో పుడతాడు. ఇతను చేసిన అప్పులు తీర్చాలంటే మినిమం 10 సంవత్సరాల పైన పట్టింది. ఇది బాగా రికార్డెడ్గా పెట్టుకోండి. ఈ 2 నెలల గడిచిన కాలంలో అంతా బీహార్లో మారిపోయింది, 36 హత్యలు జరిగినాయి అంటున్నాడు. అతని ప్రభుత్వంలో అతను ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఎంతమంది దళితులు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అసలు పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని ఒక ప్రైవేటు సెక్యూరిటీలా మార్చుకున్న ఘనత ఆయనకే దక్కింది. టోటల్గా దళితులకు సార్ ఏదైతే పథకాలు పెట్టాడో, అమ్మఒడి కావచ్చు, ఇంకే పథకాలైనా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి అయినా కాదు, ప్రతి గవర్నమెంట్ కూడా పథకాలు పెట్టేటప్పుడు మంచిగా నిర్ణయించుకొని అమలు చేసే విధంగా పెట్టాలి. లింకులు పెట్టారు, కరెంటు బిల్లు, ఓకే, ఐటీ. ఇక ఐటీ లేకపోతే ఇప్పుడు మనం అన్నం తింటున్నామో తింటలేదో అనవసరం. బ్యాంకు వాడికి ఐటీ ఉంటే మనకు లోన్ ఇస్తాడు, బిజినెస్ పరంగా కానీ పర్సనల్గా కానీ. ఐటీ లేకపోతే లోన్ ఇవ్వడు. ఇంకా పట్టిన దరిద్రం జనాలందరికీ. అలాగే ప్రతి ఒక్క విషయంలో లింకులు పెట్టి తనైతే రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాల వెనక్కి అయితే తీసుకెళ్ళాడు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా, వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఎవరైనా ఒప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ అసలు ఇసుక ఆపినప్పుడు ఎంతమంది కార్మికులు చనిపోయారండి? ఇసుక ఆపినప్పుడు ఎన్ని రంగాల కూలీలు చనిపోయారు. అలాగే ఇతన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని డాక్టర్ సుధాకర్ బాబు దగ్గర నుంచి మొదలేసుకుంటే తెలిసినవి కొన్నే, తెలియాల్సిన ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మరి అవన్నీ బయటికి తీస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. చక్కగా వీళ్ళు ఏదైతే అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారో అవి చేసుకుంటూ వీళ్ళు చేసిన అక్రమాలను బయటికి తీస్తే లీగల్గా లోపల ఉంటారు. వాళ్ళకి నచ్చినాక 7, అటుపక్క నుంచి చూస్తే 7, మనం ఇటుపక్క నుండి చూసినా 7 కనపడిద్ది. అదైతే వాళ్ళ లక్కీ నెంబరు. ప్రభుత్వం ప్రజలందరూ కూడా గమనించాలి. అధికారం వచ్చి కరెక్ట్గా 2 నెలలే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ఉన్మాది తన యొక్క స్వలాభం కోసం ఇవాళ సౌత్ ఆఫ్రికాలో కొన్ని లక్షల బళ్ళు వైజాగ్ సీపోర్ట్ నుండి అని ఉంది. మరి అది బయటకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు. ఫ్రెంచ్లో సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, కార్గో షిప్ కానీ, కార్గో హెలికాప్టర్ కానీ, ఇవన్నీ ఆధారాలు ఉన్నా మరి పట్టించుకోరు నాకైతే తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. కాకపోతే ఎన్డీఏ కూటమి ఇలాంటి మాటలు అన్నప్పుడు చేతగాంతనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అర్థమవుతుంది. 11 వస్తే నాకు ప్రతిపక్షం కావాలని చెప్పి అడగడం అది ఎలా ఉందంటే దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినప్పుడు ప్రజలకు మంచి ఫలాలు అందించకుండా ఒక దుర్మార్గంగా అతను నియంతలాగా పరిపాలించాడు కాబట్టి ప్రజలు కూడా నియంతగానే ఓటేశారు. ఓకే, కూటమిని ఇంత ఘన విజయంతో గెలిపేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ప్రజలు కూడా పథకాలకి చెప్పిన టైం కొంచెం అటు ఇటు అయినా కూడా నమ్మకంగా చేస్తారు. ఈరోజు అమరావతిలో బిల్డింగులు చూడండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైతే రోడ్లు ముందు ట్రాన్స్పోర్టింగ్ ఉంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయినట్టు, అట్లాగే యూనివర్సిటీలు కానీ. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కంపెనీ రాలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఏది ఐపాక్ టీం వీళ్ళే ఏమంటారు దాన్ని, నాకు నవ్వు వస్తుంది బ్రదర్. అది ఏమంటారంటే ఐపాక్ సర్వే వాళ్ళు వీళ్ళే, ఐటీ సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళే.